జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఎట్టకేలకు ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో కవిత అరెస్టు వార్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏడాది కాలంగా అనేక మలుపుడు తిరిగిన ఢిల్లీ మద్యం కేసు విచారణ తతంగం కవిత అరెస్టుతో మరో కొత్త అధ్యాయానికి తెరలేపింది. బీఆర్ఎస్ బీజేపీ కలిసి నాటకం ఆడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కవిత అరెస్టుతో హస్తం పార్టీ అమ్ములు పొదిలోని కీలక ఆయుధం నిర్వీర్యమైపోయింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను కట్టడి చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా కవితను అరెస్టు చేస్తుందని, అందువల్ల బీఆర్ఎస్కు సానుభూతి ఏర్పడి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని కాంగ్రెస్ ఇటీవల కాలం వరకు ఆరోపిస్తూ వచ్చింది. కవిత అరెస్టు వ్యవహారం బీఆర్ఎస్కు సానుభూతి ఓట్లను కురిపిస్తుందా? కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు బీఆర్ఎస్ బీజేపీ రహస్య మైత్రిని కొనసాగిస్తున్నాయా? రాబోయే లోక్సభ ఎన్నికలపై కవిత అరెస్టు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? కవితకు బెయిల్ ఇప్పుడప్పుడే వచ్చే వీలుందా లేదా అనే ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరలేపాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు జరగాల్సినంత పరాభవం జరిగింది. ప్రజలు తిరస్కరించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా అన్ని ఆయుధాలను ఉపయోగిస్తోంది. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్కు ఎక్కడా సానుభూతి సృష్టి జరగడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు 1-2 స్థానాలు రావడం గగనమని అంచనాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు తెలంగాణ బీజేపీ దూకుడుగా ముందుకు వెళుతోంది. 12 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుని తీరాలని వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ఇలాంటి వాతావరణంలో కవితను అరెస్టు చేస్తే బీఆర్ఎస్కు మేలు జరుగుతుంది కదా అనే సందేహం సామాన్యంలో కూడా ఉండడం సహజం. కవితను అరెస్టు చేయడం అనే చిన్న చర్య నిస్సత్తువుగా మారిపోయిన బీఆర్ఎస్కు ఏమాత్రం ఊతంగా ఉపయోగపడదు. ప్రజల్లో బీఆర్ఎస్పై కోపం ఇంకా పూర్తిగా చల్లారలేదు. కవితను అరెస్టు చేస్తే ఓటర్లు హర్షిస్తారే తప్ప అయ్యో అని సానుభూతిని వ్యక్తం చేయరనేది ప్రస్తుతానికి బీజేపీకి ఉన్న అంచనా. మంచి చెడులను బేరీజు వేసిన తర్వాత మాత్రమే అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు కవిత అరెస్టు వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి వీసమెత్తు మేలు చేయదు. పైగా ఖాయిలా పడిన బీఆర్ఎస్తో బలమైన శక్తిగా ఉన్న బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకోదు. ఏమాత్రం ప్రయోజనకరం కాని పొత్తుల గురించి ఆలోచించే వ్యవధి, అవసరం కూడా బీజేపీకి లేదని ఇంగితంతో ఆలోచించినా మనకు అర్థమవుతోంది. జాలి చూపమని ప్రాధేయపడే పార్టీలను, మైత్రి కోసం అర్రులు చాచిన పార్టీలను మాత్రమే ఎన్డీఏలోకి ఆహ్వానిస్తోంది తప్ప వాటి బలంతో బీజేపీకి పని లేదు. పూర్తి మెజారిటీ సాధించే దిశగా అడుగులు వేస్తున్న బీజేపీకి బీఆర్ఎస్ లాంటి కుంటుబడిన ప్రాంతీయ పార్టీలను చేరదీయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కవిత అరెస్టు జరిగినా జరగకపోయినా రాబోయే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా అచేతన స్థితిలోకి వెళ్ళిపోతుంది. కుటుంబ పునాదులు, డబ్బు మదంతో విర్రవీగే ప్రాంతీయ పార్టీల ఆటలు అవి అధికారంలో ఉన్నంత వరకే కొనసాగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కేవలం అధికారాన్ని మాత్రమే కోల్పోలేదు, ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది. అడుగంటిన విశ్వసనీయత ఒకవైపు, పార్టీని వీడుతున్న నేతల వ్యవహారం మరోవైపు బీఆర్ఎస్ను పూర్తి స్థాయిలో కుంగదీశాయి. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అవశేష రాజకీయ పక్షంగా మారిన ఆశ్చర్యం లేదు. లోక్సభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పార్టీ ఒక జీవోత్సవం. అందుకే పిలిచి టికెట్ ఇస్తామంటున్న నేతలు పారిపోతున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల జాబితా నిశితంగా పరిశీలిస్తే ఆ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో సులభంగా ఓ అంచనాకు రావచ్చు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా ఎదగాలని ఆ పార్టీ అధిష్టానం బలంగా కోరుకుంటోంది. మిషన్ సౌత్లో భాగంగా రాబోయే ఎన్నికల వరకు రాష్ట్ర బీజేపీ బలమైన శక్తిగా మారాలనే ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి స్వయంగా పార్టీ వ్యవహారాలను నిరంతరం సమీక్షిస్తున్నారు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ మైత్రి అనేది కేవలం అపోహ మాత్రమే అని ఇట్టే అర్థమైపోతోంది. ఇంతకాలం జాప్యం చేసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత ఎందుకు అరెస్టు చేస్తోందనే అనుమానాలు వ్యక్తం కావడం సహజం. దర్యాప్తు సంస్థల పనితీరు వ్యవస్థీకృత పద్ధతుల్లో ఉంటుంది. దశల వారీగా, విడతల వారీగా విచారణ జరుగుతోంది.
జాప్యానికి కారణం పద్ధతిలో ఉండే సంక్లిష్టతే తప్ప దర్యాప్తులో ఉద్దేశపూర్వకంగా చేసే కాలయాపన కాదని కొంచెం లోతుగా పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఆ మాటకొస్తే కేజ్రీవాల్ను కూడా ఆగమేఘాల మీద అరెస్టు చేయొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి కావాల్సిన పాటించాల్సిన పద్ధతులు, సేకరించాల్సిన ఆధారాలు అన్నీ దర్యాప్తు సంస్థల చేతికి అందిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే ఇప్పుడప్పుడే బెయిల్ దొరికే ఛాన్స్ లేదని అర్థమవుతోంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాత విచారణా ప్రక్రియలో ఏమాత్రం జాప్యం ఉండకుండా దర్యాప్తు సంస్థలు నియమ నిబంధనలు పాటిస్తాయి. ఒకవేళ బెయిల్ వచ్చినా సార్వత్రిక ఎన్నికల తర్వాతే రావచ్చంటారు న్యాయ నిపుణులు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా జైలు పాలై సుదీర్ఘకాలం గడిచినా బెయిల్ ఇప్పటి వరకు దొరకలేదు. మొత్తంగా కవిత అరెస్టు తర్వాత తెలంగాణ ఎన్నికల మైదానం మరింత రసవత్తరంగా మారబోతోంది. బీఆర్ఎస్కు ఓ ఎమోషనల్ నెరేటివ్ దొరికింది. 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ సాధించిన ఓ ప్రాంతీయ పార్టీని లేకుండా చేసే కుట్ర జరుగుతోందనే నినాదంతో ఎన్నికలకు వెళ్లొచ్చు. తెలంగాణ సాధనలో తన రాజకీయ జీవితాన్ని ఫనంగా పెట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడంలో భాగంగానే కవిత అరెస్టు జరిగిందనే ప్రచారాస్త్రం బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడవచ్చు. మొన్నటి వరకు ఏ నినాదంతో నెరేటివ్తో వెళ్లాలనే సందిగ్ధంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కవిత అరెస్టు వ్యవహారం కొంత ఊరటనిచ్చిందని చెప్పాలి.